హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో బి కేటగిరీ నోటిఫికేషన్ మీద సీట్లు ఇచ్చే కాలేజీలు ఏంటి, ఫస్ట్ ఒకసారి లిస్ట్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందులో నెంబర్ 1 కాలేజ్ సిబిఐటి, నెంబర్ 2 వాసవి, నెంబర్ 3 ఎంజిఐటి, నెంబర్ 4 జి నారాయణమ్మ. వీళ్ళు ఎక్కువ సీట్లు ఇవ్వరు, కొన్ని సీట్లు ఇస్తారు. తర్వాత నెంబర్ 5 వచ్చేసి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, నెంబర్ 6 వచ్చేసి ఎంవిఎస్ఆర్, నెంబర్ 7 వచ్చేసి మాతృశ్రీ, నెంబర్ 8 వచ్చేసి భోజిరెడ్డి. ఈ 8 కాలేజీలు తెలంగాణ రాష్ట్రంలో మనకి బి కేటగిరీ నోటిఫికేషన్ మీద సీట్లు ఇచ్చేటువంటి కాలేజీలు. ఒక బి కేటగిరీ నోటిఫికేషన్ అన్నట్లయితే మీకు దీంట్లో 3 విధానాలు ఉంటాయండి. ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసి మనం డేట్ ఎప్పుడు వస్తుందని నేను ఒకసారి చెప్పేస్తాను. నోట్ చేసుకున్నారు కదా. సిబిఐటి, వాసవి, ఎంజేఐటి, జి నారాయణమ్మ, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, ఎంవిఎస్ఆర్, మాతృశ్రీ, భోజిరెడ్డి. ఈ 8 కాలేజీల్లో మీకు కొంతమేరకు కొన్ని కాలేజీలు 90% ఇస్తాయి, కొన్ని కాలేజీలు 70% ఇస్తాయి, కొన్ని కాలేజీలు 50% ఇస్తాయి. ఓవరాల్గా అయితే వీళ్ళు ఎంతో కొంత మెరిట్కి వాల్యూ ఇచ్చే కాలేజీలు. తెలంగాణలో 175 కాలేజీలు ఉంటే ఈ 8 కాలేజీలు మాత్రం బి కేటగిరీ నోటిఫికేషన్ ఇచ్చి కొంతవరకు నిజాయితీగా అడ్మిషన్లు చేస్తూ ఉంటాయి. సో బి కేటగిరీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనకి 3 రకాలు ఉంటుందండి. ఫస్ట్ వన్ వచ్చేసి బీ క్యాట్లో ఏం బేసిస్ మీద అడ్మిషన్లు ఇస్తారంటే ఫస్ట్ జేఈ మెయిన్స్ మీద ఇస్తారు. ఏ కాలేజ్ తీసుకున్నా 93 ఆన్ యావరేజ్ 93% ఎవరికైతే ఉంటుందో 93% ఉంటుందో వాళ్ళకి సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికన్నా తక్కువ ఉన్నటువంటి వాళ్ళు దీంట్లో ట్రై చేయడం వేస్ట్. 93% కన్నా తక్కువ ఉంటే దీంట్లో సీట్ వచ్చే అవకాశం లేదు. జేఈ మెయిన్స్ వాళ్ళు అంత పర్సంటేజ్ ఉన్నోళ్ళు లేకపోతే జేఈ మెయిన్స్ వాళ్ళు అందరూ ఎగ్జాస్ట్ అయిపోతాయి. జనరల్గా 93 to 90% వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు భోజిరెడ్డి లాంటి దాంట్లో 88% వరకు కూడా కొన్ని బ్రాంచ్లు వచ్చే అవకాశం ఉంది. ఎంసెట్ ర్యాంక్ బేస్ మీద తీసుకోవాలి. నాకు తెలిసి జేఈ మెయిన్స్తోనే మ్యాక్సిమం ఆగిపోతుంది. ఎంసెట్ ర్యాంక్ దాకా వచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఏదైనా మీరు ర్యాంక్ గురించి ఎక్స్పెక్ట్ చేసుకొని అలా పోదలుచుకున్నట్లయితే ఏదైనా ఒక 10,000 ర్యాంక్ ఉన్నట్లయితే మీరు ట్రై చేయొచ్చు. 10,000 నుంచి వర్స్ట్ కేసులో ఇంకేదైనా తీసుకున్నట్లయితే 20,000 ర్యాంక్ ఉంటే మీరు 8 కాలేజీలో ఏదో ఒక బ్రాంచ్ కోసం మీరు టెండర్ అనేది వేసుకోవచ్చు. థర్డ్ వచ్చేసి ఇంటర్మీడియట్ మార్క్స్. అసలు ఫస్ట్ ఈడకు 90% సీట్లు దీంతో నిండిపోతాయండి. ఓకే, ఎంసెట్ ర్యాంక్ బేస్ మీద ఒక 9% సీట్స్ నిండిపోతాయి. ఇంటర్ మార్క్స్ మీద మాత్రం మీకు బి కేటగిరీలో సీట్ వచ్చిందంటే అదృష్టం. అలాంటి అదృష్టం కేవలం 1%కే ఉంటుంది. ఈ రకంగా 100% సెగ్రిగేట్ అవుతుంది అనమాట. 90% జేఈ మెయిన్స్ వాళ్ళకి ఇస్తారు. ఒక 9% ఎంసెట్ ర్యాంక్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. అది కూడా మంచి ఎక్స్ట్రాడినరీ ర్యాంక్ ఉంటే అప్పుడు చూస్తారనమాట. ఇంటర్ మార్క్స్ అనేది 1%. బేసికల్గా ఈ బి కేటగిరీ కోసం ఎందుకు జనాలు అందరూ ఎదురు చూస్తూ ఉంటారంటే ఈ బి కేటగిరీలో ఏం జరుగుతుందంటే బి కేటగిరీలో మీరు అడ్మిషన్ తీసుకుంటే ఫీజు ఎంత కట్టాలని ఇంకో డౌట్. బి కేటగిరీలో మీరు ఫీజు తీసుకున్నట్లయితే కాలేజ్ ఫీజు గవర్నమెంట్ అప్రూవ్డ్ ఫీజ్ అంటే మీకు కౌన్సిలింగ్లో చూపిస్తుంటుంది కదా ఫీజు, అంత ఫీజు కడితే సరిపోతుంది. బి కేటగిరీలో మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చినా గవర్నమెంట్ అప్రూవ్డ్ ఫీజు, ఉదాహరణకి ఎంజీఐటి తీసుకున్నాం అనుకోండి 1,60,000 ఉంది. సిబిఐటి తీసుకున్నాం అనుకోండి 1,40,000 ఉంది. అట్లా వాసవి తీసుకున్నా ఏదైనా 1,00,000 నుంచి 1,30,000 మాత్రం ఇది కట్టుకుంటే సరిపోతుంది. మీరు ఎక్స్ట్రా ఎవరికి డొనేషన్స్ ఇచ్చే అవసరం ఉండదు మీకు బి కేటగిరీలో మెరిట్ ఉన్నట్లయితే. జనరల్గా దీని కట్ ఆఫ్స్ ఎంత ఉన్నాయనేది నేను సపరేట్ వీడియో చేస్తాను, దాంట్లో చూద్దాము. జనరల్గా సిబిఐటి ఇవన్నీ కూడా 97% కట్ ఆఫ్కే ఆగిపోతాయి. 97 to 98% ఉన్నోళ్ళు వస్తారు. సరే, వీళ్ళందరికీ మన దీంట్లో వస్తాయి కదా, ఏది మన ఎన్ఐటీస్లో ట్రిపుల్ వస్తాయి కదా. ఇక్కడికి ఎందుకు వస్తారంటే పిల్లల్ని బయటికి పంపించడం ఇష్టం లేనటువంటి వాళ్ళు 98% ఉన్నా 98.5% ఉన్నా ఇక్కడ లోకల్లోనే తీసుకునే పేరెంట్స్ చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఈ రకంగా సీట్స్ వచ్చే అవకాశం ఉంది. బి కేటగిరీ అంటే గవర్నమెంట్ ఫీజుకి మీకు ఎంసెట్ ర్యాంక్తో సంబంధం లేకుండా జేఈ మెయిన్స్ని బేస్ చేసుకుని సీటు కొట్టాలనుకునే పేరెంట్స్కి బి కేటగిరీ ఉత్తమ మార్గం. ఈ బి కేటగిరీలోనే ఇంకొన్ని పద్ధతులు ఉన్నాయన్నమాట. ఇంకొన్ని పద్ధతులు ఏంటంటే
దీంట్లో ఇంకొక 2 పద్ధతులు ఉంటాయి. ఎన్ఆర్ఐ సీట్ అని ఉంటుంది. ఈ ఎన్ఆర్ఐ సీట్ అన్నట్లయితే జనరల్గా సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్కి పెద్ద కాలేజీలో టాప్ 5 కాలేజీలో తీసుకున్నప్పుడు మనకు $5,000 పర్ యానం ఫీజు ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్గా 4,20,000 అనుకుందాం. 4.2 lakhs పర్ యానం. అంటే మీరు ఒక 16-17 లక్షలు 16 lakhs to 17 lakhs ఖర్చు అవుతుంది. మీరు ఎన్ఆర్ఐ సీట్ తీసుకునేటప్పుడు ఏం క్రైటీరియా చూస్తారు? జేఈ మెయిన్స్ చూస్తారా? చెప్పండి ఎవరన్నా. జేఈ మెయిన్స్ చూస్తారా? ఇంటర్మీడియట్ మార్క్స్ చూస్తారా? లేకపోతే ఎంసెట్ ర్యాంక్ చూస్తారా? కామెంట్ చేయండి మీరు ఒకసారి. నేను చెప్తున్నాను, ఎన్ఆర్ఐ ర్యాంక్కి, ఎన్ఆర్ఐ సీట్ అలాట్మెంట్కి మీ జేఈ మెయిన్స్కి కానీ ఎంసెట్ ర్యాంక్ కానీ సంబంధం లేదు. ఇది ప్యూర్గా ఎంసెట్ కూడా సంబంధం లేదు. సో దీనికి సంబంధం ఉందా? జేఈ మెయిన్స్కి సంబంధం లేదు, ఎన్ఆర్ఐ కోటాకి దీనికి సంబంధం లేదు. ఎంసెట్కి సంబంధం ఉందా? సంబంధం లేదు. దేంతో సంబంధం ఉంది? ఇంటర్మీడియట్ మార్క్స్తో సంబంధం ఉంది. ఎంత పర్సంటేజ్ ఉంటే ఏ బ్రాంచ్కి రావచ్చు అనేది నేను ఒక ఐడియా చెప్తాను మీకు అప్రాక్సిమేట్గా. ఇప్పుడు జస్ట్ ఐడియాస్ మాత్రమే ఇవన్నీ. ఇప్పుడు మీరు సిఎస్సి తీసుకున్నారనుకోండి, సిబిఐటిలో 99% లేదా 98%, ఈ 2 ఇంటర్మీడియట్ పర్సంటేజ్ ఎంతవరకు ఉంటే మీకు సిఎస్సి వచ్చే అవకాశం ఉంది. ఏదో ఒక సిఎస్సి బ్రాంచ్ అని అనుకున్నారనుకోండి, మీకు 97 దిగువన ఉన్నటువంటి వాళ్ళు ఎన్ఆర్ఐ సీటు కూడా జనరల్గా పనికిరారు సిబిఐటిలో. కొంతమంది మేనేజ్మెంట్ రూపంలో ఇప్పుడు మేము కూడా కొంతమంది చేస్తూ ఉంటాం. ఈ అడ్జస్ట్మెంట్ సీట్స్ ఎన్నో ఏదైనా 1, 2, 10 అంతే. వాళ్ళు 99% అందరూ జెన్యున్గానే ఇస్తారు ఈ కాలేజీలన్నీ కూడా. ఒక 10% లూప్ లైన్ లేకపోవడానికి ఇదేమన్నా అరబ్ కంట్రీస్ మొత్తం 100% రూల్స్ పాటించడానికి? మన ఇండియా కాబట్టి ఒక 10% అక్కడక్కడ లీకులు ఉంటాయి. ఆ లీకుల్లో మనం కూడా చిన్నగా మిమ్మల్ని అటు ఇటు చేయొచ్చు. కానీ సిబిఐటి సీట్ కోసం ఫోన్ చేసేటువంటి వాళ్ళు మా దగ్గర ఫోన్ చేసుకున్నట్లయితే 90% బిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్లో ఫోన్ చేయొద్దు. 30 lakhsకి ప్రిపేర్ అయి ఉండాలండి. టోటల్ కాలేజ్ ఫీజు అనుకోండి, డొనేషన్లు అనుకోండి. మీకు సిబిఐటి అయినా విఎన్ఆర్ అయినా ఏదైనా పెద్ద కాలేజీల కోసం సీట్ చేస్తున్నారంటే 27 to 30 lakhs మీరు బడ్జెట్ పెట్టుకోగలిగి ఉండాలి. ఇంకా చిన్న కాలేజీల్లో ఇప్పుడు మార్పులు చేర్పులు ఉన్నాయి. ఈరోజు చాలా అప్డేట్స్ వచ్చినాయి, నేను మీకు చెప్తానండి. మీకు చివరిలో దీని డేట్ ఎప్పుడు రాబోతుంది అనేది కూడా చెప్తా. మీరు డేట్ ఎప్పుడు అనుకుంటున్నారో ఒకసారి కామెంట్లో తెలియజేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చివరిగా. ఇప్పుడు G-RRR గోకరాజ్ కానీ, ఓకే, సివిఆర్ కానీ, బీవీఆర్ఐటి ఉమెన్స్ కానీ, బీవీఆర్ఐటి డబ్ల్యూ కానీ, జి నారాయణమ్మ కానీ, ఓకే, బీవీఆర్ఐటి నర్సాపూర్ కానీ, ఇప్పుడు దాకా చాలామంది పేరెంట్స్ నాకు వీటిలో సీట్లు కావాలని రోజు మంది ఫోన్ చేస్తూ ఉంటారు.